హాయ్ అండి అందరికీ. మీలో ఎంతమందికి మన 50 డేస్ స్టడీ ప్లాన్ గుర్తుకుంది? ఎగ్జామ్స్ కోసం నేను తయారు చేసుకున్న 50 డేస్ ప్లాన్ అండి. ఫస్ట్ 30 డేస్లో వన్ టైం రీడింగ్ అయిపోయి నెక్స్ట్ 20 డేస్లో రివిజన్ కావాలి అని అనుకొని స్టార్ట్ చేశాను ప్లాన్. కానీ మధ్యలో చాలానే డిస్టర్బెన్సెస్ వల్ల ప్లాన్ మొత్తం ఆగిపోయింది. డే 6 డే 7 వరకు కరెక్ట్గా పోస్ట్ చేశాను, కానీ అక్కడి నుంచి స్టక్ అయిపోయాను. ఇంకా చదవడం అవ్వలేదు, ఇంకా పిల్లలతోని అట్లా ఆగిపోయింది. సో ఈరోజు వచ్చేసి డేట్ 13 జూన్. ఇప్పటి వరకు ఏమేమి లెసన్స్ కంప్లీట్ చేశాను అంటే హిస్టరీ 8 యూనిట్స్, టోటల్ యూనిట్స్ హిస్టరీలో 15 అయితే 8 కంప్లీట్ అయ్యాయి. పొలిటికల్ సైన్స్ అయితే టోటల్ 13 యూనిట్స్లో నిన్న మాత్రం ఓన్లీ 3 యూనిట్సే కంప్లీట్ చేశాను, ఇంకా 10 యూనిట్స్ ఉన్నాయి. అట్లా పిఏ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో 3 యూనిట్స్ అయిపోయాయి. జస్ట్ 1, 2, 3 ఇలానే చదివాను, ఇంకా చాలానే ఉన్నాయి. ఇవన్నీ టోటల్ కౌంట్ చేస్తే దగ్గర 35+ యూనిట్స్ వరకు ఉన్నాయి. అండ్ తెలుగు అండ్ ఇంగ్లీష్ వచ్చేసి ఓన్లీ క్వశ్చన్ ఆన్సర్సే ప్రిపేర్ అవుదాం అనుకున్నాను, లెసన్స్ కాకుండా. ఇంకా ఇప్పుడు దగ్గరగా 17 డేస్ మాత్రమే ఉన్నాయి. ఇవి ఎలా కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నానంటే లెసన్స్ మొత్తం ప్రిపేర్ అవ్వకుండా జెమినీలో కంటెంట్స్ పేజ్ మాత్రం దానికి ఫోటో పెట్టేసి ఆ ఇచ్చిన డీప్గా ఒక సమ్మరీ ఇస్తుంది మనకు, దాన్ని అర్థం చేసుకొని క్వశ్చన్ ఆన్సర్స్ ప్రిపేర్ అవుదాం అనుకుంటున్నాను. ఇంకా ఎగ్జామ్స్ వచ్చేసి జూలై 1 నుంచి స్టార్ట్ అవుతున్నాయి. ఇంకా మీలో కూడా ఎంతమంది ఎలా ప్రిపేర్ అవుతున్నారో నాకు కామెంట్లో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.